నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ఇవాళ ధ్యానించే అంశము ద అల్టిమేట్ లవ్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ సందర్భంగా దేవుని ప్రేమని ఎలాగా తెలియపరిచాడు మనకి. క్రిస్మస్ మూలవాక్యం ఇవాళ మన ఆరాధనకి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఈ సృష్టిని సృష్టించాడండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుడు ఆయనే సృష్టించి నిర్మించి ఇలాగుండాలని ఆయన ఆశించి బహు ప్రేమతో తయారు చేసిన ఈ సృష్టి, ఈ లోకం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును. హీ లవ్డ్ ఇట్ సో మచ్. సృష్టిలో ఉన్నవన్నీ వాళ్ళకి పెద్ద స్వేచ్ఛ అనేది లేదు, కానీ గొప్ప స్వేచ్ఛ అనేది ఎవరికన్నా దేవుడు ఇచ్చాడంటే అది మనుషుడికి ఇచ్చాడు. అది మనందరినీ తయారు చేసిన తర్వాత కావాలంటే ఆయన ఒక రాబోట్ లాగా పెట్టుండొచ్చు. అంటే ఈ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది తినకూడదు, ఏది తినాలి, ఎలాగ ఉండాలి. హీ కుడ్ హ్యావ్ డన్ ఇట్. కానీ తన స్వరూపంలో ఆయనకి ఏ స్వేచ్ఛ అయితే ఉందో ఆ స్వేచ్ఛని దేవుడు ఏం చేశాడంటే మనందరికీ ఇచ్చాడు. సో హీ మేడ్ దిస్ యూనివర్స్. ఈ సృష్టిని ఎంతో బహు ప్రేమతో ఆయన సృష్టించాడు. దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనని అనుగ్రహించెను. దేవుడే శరీరము దాల్చి ఈ లోకానికి మన పాపాల నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అనగానే అందరు గృహాల్లో క్రిస్మస్ ట్రీని చూస్తాం. అందరూ చాలా చక్కగా డెకరేట్ చేస్తారు. కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఒక ప్రశ్న వచ్చిందా, అసలు ఎందుకు ఆ చెట్టుని మనం డెకరేట్ చేస్తున్నాం? అసలు ఎందుకు చెట్టు ఉంది? ఎందుకు మనం అవన్నీ పెడుతున్నాం? వాస్తవానికి విశేషంగా క్రిస్మస్ ట్రీకి క్రిస్మస్కి సంబంధమే లేదు. ఇది 16వ శతాబ్దంలో జర్మనీ దేశంలో ఒక వర్గం వారు దీన్ని ప్రారంభించిన తర్వాత తెలివైన వారు ఉంటారు, ఆ తర్వాత అర్థాలు తీసేవారు ఉంటారు. ఆ అర్థాలు తీసి ఏదేదో ఒక అర్థాన్ని దానికి పెట్టి జీవంతో కూడుకున్న ట్రీ ఏటేటేటో ఉన్నాయి, చాలా ఉన్నాయి దాని గురించి వివరాలు. కానీ వాస్తవానికి ఇట్స్ గాట్ నథింగ్ టు డూ. రెండు మరి ప్రాముఖ్యంగా చాలా పాపులర్ అయిన క్రిస్మస్ సందర్భంలో వచ్చిన కొత్త క్యారెక్టర్ ఏంటంటే శాంటా క్లాస్, క్రిస్మస్ తాత. ఇన్నాళ్ళు క్రిస్మస్ తాత అంటే మనకి చర్చిలోని ఒక పెద్ద పొట్ట వేసుకొని వచ్చి బహుమతులు ఇచ్చే తాతగా ఉండేవారు. ఈ రోజులు క్రిస్మస్ తాతలు డ్యాన్సులు కూడా వేస్తున్నారు, డప్పులు, డ్యాన్స్లు. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. క్రిస్మస్ తాత కూడా క్రిస్మస్కి సంబంధించిన వ్యక్తి కానే కాదు. సెయింట్ నికోలస్ అని ఆయన 18వ శతాబ్దంలో ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఈ బహుమతులు గృహాలకు వెళ్ళి ఇవ్వడం అన్నది ప్రారంభించాడు. దానిని ఒక ఆనవాయితీగా ప్రజలు పెట్టి క్రిస్మస్ అనగానే ఒక రెడ్ కలర్ టోపీ, శాంటా క్లాసు, ఆయనకి ఇది ఒకటి మాత్రం ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఏంటంటే స్టార్. దానికి బైబిల్కి సంబంధం ఉంది. ఎందుకు? జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ ఆ ప్రభువారు ఎక్కడ పుట్టారో ఆ నక్షత్రం నడిపించుకుంటూ ఆ ప్రాంతం వరకు తెచ్చింది. సో స్టార్ అనేది మనం ఎక్కడ పెడతాము? మన గృహాల్లో పెడతాం. ఎందుకు? ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినాల్లో ఆ నక్షత్రం చూసుకుంటూ జ్ఞానులు వచ్చారు. హెన్స్ ఫోర్త్ మా గృహంలో ప్రభు ఉన్నారు,
అని స్టార్ చిహ్నంగా పెడతాం. ఈ దినాల్లో క్రిస్మస్ అనే మాటకి అర్థాలు మారిపోతున్నాయి. ద హోల్ డెఫినేషన్ ఈస్ చేంజింగ్. క్రిస్మస్ దినాన్న వాస్తవానికి ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారు అన్నది ప్రజలకి తెలియజేయాలి. కొన్ని సంఘాల్లోనైతే పాత రోజుల్లో అయితే క్రిస్మస్ దినాన్న పిల్లలతో ఈ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు క్రీస్తు జననము అని నాటిక తూచా తప్పక ఉండేది. ఎందుకు? ఆ నాటిక ద్వారా ప్రజలకి ఒక సందేశం అన్నది వెళ్తుంది. ఓహో, ఇలాగ జరిగిందా దినాన్న, ఇలాగ. బికాస్ ఈ క్రిస్మస్ ఈ విశేషాలు ఏవైతే ఉన్నాయో ఏది కవుల చేత ఊహించి రాసిన కథలు కానే కాదు. ఎవ్రీథింగ్ సువార్తల్లో ఏదైతే రాయబడి ఉన్నదో వాస్తవాలతో కూడుకొని ఉన్న విషయం. మన రక్షకుడు ఈవేళ లోకానికి వచ్చాడంటే దట్ ఈస్ ద ట్రూత్. అది నిజము, అది కథలో కాదు, ఊహాగానాలు కానే కాదు. ఇట్ ఈస్ ట్రూ. ఎవ్రీథింగ్ బైబిల్లో ఈ క్రీస్తు జననం గురించి ఏమేమైతే రాయబడ్డాదో ప్రతిదీ వాస్తవంతో కూడుకున్న విషయాలు. సో ఈ రక్షకుని పుట్టుకని మర్చిపోయి మిగతా కార్యక్రమాలన్నిటిలో అందరూ బిజీగా ఉంటున్నారు. ఈయన ఎందుకు ఈ లోకానికి వచ్చారనే వాస్తవాన్ని, ఆ సందేశాన్ని ఇతరులకి తెలియజేయడానికి ప్రజలు ఏటేటో మాట్లాడుతున్నారండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకు మన కొరకు రక్షకుడు వచ్చాడు, ఎందుకు దేవుడు పుట్టాడు, ఎందుకు దేవుడు శరీర రూపం దాల్చి ఇక్కడికి వచ్చారు. ఈ క్రైస్తవులని మొట్టమొదటిసారిగా ఎప్పుడు పిలిచారు అది కూడా మనం ధ్యానిస్తాం. ఎందుకంటే ప్రభువారు పుట్టే మునుపు క్రైస్తవులని వాళ్ళెవరిని పిలిచేవారు కాదు. దే వర్ కాల్డ్ యాజ్ నజరేతు వారు లేదా యూదులు అని పిలువబడేవారు. ఇప్పుడు ప్రభువారు పుట్టి సిలువ మీద మరణించినంత వరకు క్రైస్తవులు అనే పేరు లేనేలేదు. మొట్టమొదటిసారిగా వీళ్ళు క్రైస్తవులు అని పిలువబడాలనేది ఎక్కడ రాయబడి ఉన్నది? అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారంటేనండి, అపోస్తలుల గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. చదవండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. బహుజనులకు వాక్యాన్ని బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో అంటే నేటి దినాల్లో దాన్ని టర్కీ అని పిలుస్తారు. టర్కీ అనే ప్రదేశం నేటికి ఉందండి. మీరు తెలుసుకోవాల్సిన విషయం, బైబిల్లోని ఏ ప్రాంతాలు అయితే రాయబడి ఉన్నాయో ప్రతి ప్రాంతం నేటికి దే ఆర్ స్టిల్ దేర్. ఏవో కథనాలు రాసి ఏదో పేర్లు రాసి విషయాలు ఏం కాదు. ఏ ప్రాంతం పేర్లు రాశారో ఆ ప్రాంతం పేర్లు ఆ ఊర్లు ఇంకా నేటికి సజీవంగా ఉన్నాయి. సేనాయి కొండ అంటే సేనాయి కొండ నేటికి ఉంది. ఎర్ర సముద్రంలో దాటారంటే ఆ ఎర్ర సముద్రంలో దాటిన ప్రాంతం నేటికి ఉంది. ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్. ప్రభువారు సిలువని మోసుకుంటూ ఒక ప్రాంతంలో నడిచారంటే ఆ ప్రాంతం అంతా నేటికి ఉంది. ఎక్కడెక్కడ ఆగారో ప్రతిదీ వివరంగా ఉంది. సచ్ అ గ్రేట్ గాడ్. అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామండి. చదవండి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులు క్రైస్తవులని అనబడిరి. దేవునికి స్తోత్రం. ద ఫస్ట్ టైం ఈ పేరు క్రైస్తవులు, క్రీస్తును వెంబడించే వారు. మరి ఈ లోకానికి ముందులో దేవుడు సృష్టించిన తర్వాత అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం తర్వాత దేవుడు అబ్రహాం గారిని ఆ సంతతిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఆ వర్గంతో స్పెసిఫిక్గా ఉన్నాడు. మీకు ఆది కాండము నుంచి మలాకీ వరకు మీరు చాలా జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మల్టిపుల్ టైమ్స్ అనేకమైన సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేలీలు జనాంగాన్ని దేవుడు ఎలాగ కాచి కాపాడుకుంటూ వచ్చాడు,
ఎలాగ రక్షించుకుంటూ వచ్చాడు, ఏ ప్రవక్తల్ని వాళ్ళ గురించి ఏర్పాటు చేసుకున్నాడు, ఏ రాజుల్ని వాళ్ళ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. సో ద హోల్ థింగ్ మీరు పాత నిబంధన అంతా చూస్తే ఒక వర్గము వైపే ఉంటుంది కథనం అంతా, ఒక జనాంగం వైపే. ద 80 to 90%, 80 నుంచి 90% అంతా ఆ ఒక వర్గానికి, ఇశ్రాయేలు వర్గానికి చెందిన విషయాలు మాత్రమే రాయబడి ఉంది. బట్ దెన్ దేవుడు ఆశించింది ఏంటంటే ఆ వర్గమే ఏంటి, అందరూ ఆయన బిడ్డలే, అందరూ ఆయనకి సంబంధించిన వారే. కానీ ఆ వాగ్దానం వలన ఆ విషయాలన్నీ ఎక్కువ శాతముగా ఆ గ్రంథాలని బైబిల్లో జతపరచడానికి కారణము కాన్స్టంటైన్ అనే ఒక ఎంపరర్. ఆయనకు ఒక దర్శనం వస్తుంది, ఆ దర్శనం వల్ల ఒక యుద్ధం గెలుస్తాడు. యుద్ధం గెలిచిన తర్వాత చాలా జాగ్రత్తగా గమనించండి, ప్రభువారు శిలువ మీద మరణించిన తర్వాత క్రైస్తవుల్ని హింసించేవారు. కారణం ఏంటి అంటే అప్పుడు వరకు ఈ యూదులు అనేవారు ఎక్కువ శాతంగా మోషే గారి ద్వారా వచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇంకొక వ్యక్తి వచ్చాడని ఆ ప్రజలు ఆ దినంలో ఒక భావన ఉండేది వాళ్ళకి. ఈ వ్యక్తి ఎవరు? ఆల్రెడీ మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది, మోషే గారు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ దినాల్లో యావే, యేషువా అని ఆ మాటలతో పిలువబడేవాడు మన దేవుడు. ఆయన ఈ కొత్త వ్యక్తి ఎవరు? ఈ ప్రభు అని వ్యక్తి ఎవరు? నేనే దేవుడని ఎలాగా ఆయన అంటున్నాడు? ఈ విషయాలు కొందరికి తెలుసు కానీ కామన్ పీపుల్కి తెలియదు. ఎందుకు? యేసు ప్రభు వారు ఒక కన్యక గర్భంలో జన్మిస్తాడని ముందే ప్రవక్తలు ప్రవచించారు. ఇది మన గత వారాల్లో మనం ధ్యానించాం. ఆయన పుట్టుకని ప్రవచించారు, ఏ ప్రాంతంలో పుడతారో ప్రవచించారు, కన్యక గర్భంలో ఆయన పుడతాడని ప్రవచించారు. ఆ వ్యక్తి మరియం గారిని దేవుడు ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఆ ఏర్పాటు, ఆ పుట్టుక, ఎవ్రీథింగ్ వాజ్ ప్రీ డిసైడెడ్, ముందుగానే ప్రవచించబడ్డాది. ఎందుకు ప్రవక్తలు ప్రవచించారని ఒక ఎత్తు అయితే, జ్ఞానులు చాలా జాగ్రత్తగా, జ్ఞానులు అన్నవారు ఎవరు? ఈ చరిత్రలో రాసిన విషయాల్ని అన్ని తూచా తప్పకుండా పాటించేవారు. అదే సమయంలో ఆ జ్ఞానులు కూడా వస్తారు. దేన్ని చూసుకుంటూ? నక్షత్రాన్ని చూసుకుంటూ. దేవదూతలు వెళ్తాయి ఎవరి దగ్గరికి? గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళి, అరే బాబు రక్షకుడు పుట్టాడు వెళ్ళండి అని అంటాయి. ఆ టైంలో వేలాది మంది దూతలు వచ్చి స్తుతిగానాలు చేస్తాయి. వాట్ అ గ్రేట్ మిరకల్ ఆ రోజు జరిగింది. ఒక గొప్ప ఆశ్చర్యకరమైన దినమండి ఆ రోజు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ, అంటే సామాన్యమైన రోజు కాదు. అంత గొప్ప వ్యక్తి, రాజులకి రాజు, రక్షకుడు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఒక పశువుల పాకలో జన్మించారండి. దేవునికి స్తోత్రం. వాట్ అ గ్రేట్ గాడ్. ఆయన పుట్టుక ద్వారే ఎంత తగ్గించుకున్నాడో అన్నది ఆయన చూపించాడండి. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు ఒక తీరైతే ఆఖరి 3.5 సంవత్సరాలు సువార్తని ఏకధాటిగా ప్రకటించాడండి. ఆ ఏకధాటిగా ప్రకటించినప్పుడు ముందు చెప్పాను కదండి, ఈ ఇశ్రాయేలులకి, యూదులకి అదొక రకమైన నిష్ఠ. మేము పై కులము వారమే, మా దగ్గరికి సామాన్యమైన వారు రాలేరు, వీఆర్ ద హైయెస్ట్. చాలామందికి భారతదేశంలో క్రైస్తవులంటే తక్కువ కులం వారని ఒక భావన. కానీ మీరు తెలుసుకోవాలి, ప్రపంచంలో బైబిల్ చరిత్ర ప్రకారం మీరు చూసినట్లయితే ఆ దినాల్లో యూదులు అనేవారు దేవర్ ద టాప్ మోస్ట్. ఏ దినమైతే మీరు నేను నీటి మూలముగా, ఆత్మ మూలముగా బాప్తీసం తీసుకున్నామో ఆ దినము నుంచి మనమందరం క్రైస్తవులు అంటే ఆటోమేటిక్గా యువర్ ద టాప్ మోస్ట్ కులానికి చెందిన వారమండి మనం. కానీ మనకు ఒక భావన, మేము తక్కువ కులం వారమని, మేమదని ఆ పోరాటాలు కూడా చేస్తున్నారండి. నో, యూ షుడ్ నాట్ డూ ఇట్. బికాస్ మనం ఎవరు పిల్లలమండి?
దేవుని పిల్లలు, మన కులము గొప్ప కులము, ప్రపంచంలో ఉన్న గొప్ప కులానికి చెందినవారు మనం. గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న గొప్ప విశ్వాసం అండి మనము. అండ్ అది మర్చిపోయి మేము తక్కువ కులము, మేము ఇది, మేము అది. దేవుడు వినయముగా సామాన్యంగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మనలాంటి వారి దగ్గరికి చేరవేయాలని. అనేకమైన సందర్భాల్లో ఆయన యేసుప్రభు వారి లోకంలో సువార్తను ప్రకటించినప్పుడు చాలామంది అడుగుతారు, ఈ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి ఎలాగ నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు? ఆయన గృహంలోనికి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఈవిడితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ పాపితో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఈ వ్యభిచారితో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆయన ఒక నిదర్శన చూపించాడండి. ఏంటి అంటే, నేను ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చానంటే ప్రేమని కనపరచడానికి. హీ కేమ్ టు స్ప్రెడ్ లవ్. ప్రేమని కనపరచడానికి వచ్చాడండి. మన ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని నన్ను ప్రేమించారు కాబట్టి ఈ లోకానికి వచ్చాడండి. ఇమాజిన్, పాపులమైన మనం ఇప్పటికీ పాపం చేస్తాం. మన మాటలో పాపం, మన చూపులో పాపం, మన తలంపులో పాపం, మన క్రియల్లో పాపం. కానీ మనకున్న గొప్ప నైజం ఏంటంటేనండి, ప్రతి పాపాన్ని మనము కప్పుపుచ్చుకుంటూ నేను రైట్ అని భావించడం. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఎవరినన్నా మోసం చేయొచ్చు, మీరు ఎవరికన్నా చెప్పొచ్చు, మీ కుటుంబస్తులకు చెప్పొచ్చు నేను పర్ఫెక్ట్ అని, మీ భార్యకి చెప్పొచ్చు, మీ భర్తకు చెప్పొచ్చు, మీ పిల్లలకు చెప్పొచ్చు, ఎవరికన్నా చెప్పొచ్చు. కానీ మీరంటే ఏటో ఒకటి మీకు తెలుసు, రెండు దేవునికి తెలుసు. మీరు ఎవరిని మోసం చేయలేరండి, దేవుణ్ణి మీరు మోసము చేయలేరు. అండ్ వెన్ విల్ యూ డూ? ఎప్పుడు మీరు అలాంటి పనులు చేస్తారంటే మీ ఆత్మీయ నేత్రాలు ముయ్యబడినప్పుడు అండి. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ సిన్, మీరు పాపముతో నింపబడి ఉన్నప్పుడు కొన్నిసార్లు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. యూ డోంట్ నో, మీరు ఏం చేస్తున్నారో తెలియదు. నేను ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నానో తెలియదు, నేను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నానో తెలియదు, నేను ఎందుకు అక్కడికి వెళ్తున్నానో తెలియదు. ఇట్ ఈస్ నాట్ యూ. అది మీరు కాదండి, మీలో ఉన్న దురాత్మ మీ చేత ఆ పనుల్ని చేస్తారు. కొన్నిసార్లు కొందరు కూర్చొని ఆలోచిస్తే, నేను ఎందుకు ఆ రోజు అలాగ మాట్లాడాను, ఆ రోజు అలాగ మాట్లాడకుండా ఉండుంటే, ఆ రోజు నేను గొడవ పడకుండా ఉండుంటే, ఆ రోజు నేను ఆ పని చేయకుండా ఉండుంటే అంతా బాగుందిలే కదా. ఆ టైంలో మీరుగా లేరు. మీలో ఎవరున్నారు? దురాత్మ ఉన్నారు. కానీ ఈవేళ ఈ క్రిస్మస్ రోజుని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ఉన్న దుష్ట శక్తుల్ని, మనలో ఉన్న దురాత్మల్ని, మనలో ఉన్న పాపాన్ని కడగవేయడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ అండి, బౌండరీస్ లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. అంటే ఏదో ఆశించి దేవుడు మనల్ని ప్రేమించడండి. దేవుడు మనల్ని సృష్టించాడు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్, నా కుమారుడు, నా కుమార్తె ఉందనుకోండి, నేను అవునన్నా కాదన్నా వాళ్ళని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లల్ని మీరు మనస్ఫూర్తిగా మీరు ప్రేమిస్తారు. మీ పిల్లలు మీరు ఒకలా ప్రేమిస్తారు, బయట వాళ్ళ పిల్లల్ని ఒకలాగా ప్రేమిస్తారు. ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా మీరు ఏమనుకుంటారు? నా పిల్లలు కూర్చోవాలి, నా పిల్లల ముందు ఉండాలి, నా పిల్లలు మంచిగా తయారవ్వాలి, నా పిల్లలకి మంచి గుర్తింపు ఉండాలి. మీ ఆశ ఏంటి? నా పిల్లలు చక్కగా ఉండాలి, నా పిల్లలు మర్యాదపూర్వకంగా ఉండాలి, నా పిల్లలు మంచి స్థానంలో ఉండాలి. దట్ ఈస్ యూ. లోకానుసారంగా మీరు మీ పిల్లల గురించి అలాగా దేవుడు ఎంత ఆశిస్తాడండి మన నుంచి. దేవుడు ఎంత ఆశిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి సమానమే. మనం ఈ లోకంలో ఉండి ఈ మతమని ఆ మతమని, ఈ కులమని ఆ కులమని, ఈ ప్రాంతం వారని ఆ ప్రాంతం వారని మనలో మనం విభేదాలు పెట్టుకుంటున్నాం. కానీ దేవునికి ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. రూల్ ప్రకారమే ఉండాలి అంటేనండి, ఆ సిలువ మీద ఉన్న పక్క దొంగ
ఆ పరదేశయ్యి ఉండేవాడు కాదు. బికాస్ గాడ్ లవ్స్ ఎవ్రీబడి. దేవుడు ప్రతి వ్యక్తిని ఏ కండిషన్స్ లేకుండా ప్రేమిస్తాడండి. 1 యోహాను 4:10 చదవండి. మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, మీరు ఏదో దేవుని ప్రేమిస్తారని నేను కాదయ్యా, కానీ తానే మనలను ప్రేమించి. దేవుని గురించి ఏదన్నా కార్యం చేసినప్పుడు చాలామందికి నేను ఇది చేసిస్తాను, నేను అది చేసిస్తాను, నేను దేవుని ఆలయానికి వచ్చేస్తున్నాను, నేను శుక్రవారం ప్రార్థనకు వస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను చాలా ఇదిగా ఉంటున్నాను. ఇప్పుడు మా పిల్లలు ఏదన్నా అన్నారనుకోండి అలాగా, నేను ఏదో చేసేస్తున్నాను, నేను నా మనసులో ఎలాగుంటుంది? ఆడికి బట్టలు కొంటుంది ఎవరు? నేను. ఆడికి బయటికి పట్టుకెళ్తుంది ఎవరు? ఆడికి చదివిస్తుంది ఎవరు? నేను. చేస్తుంది అంతా ఎవరు? నేను. నా మనసులో ఎలాగుంటుంది? ఆడు ఏదైనా మాట్లాడితే నువ్వేటర్ నాకు చేసేది అన్నట్టు ఉంటుందా ఉండదా? నాకు ఆడు ఏదైనా ఫీల్ అయ్యాడు అనుకోండి, నేను మా నాన్నకి ఏదో చేసేస్తున్నాను, మళ్ళీ మనసులో నాకు ఏముంటుంది? ఈ డేట్ నాకు చేసేది అన్నాడు. సేమ్ థింగ్ మనతో కూడా. మీరు దేవుడికి చేసేది ఏంటండి? మీరు ఏమై ఉన్నారో ఆయన కృపచేతన మీరున్నారు. ఈవేళ మీరు ఊపిరి పీలుస్తున్నారా? ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ అండి. మన శరీరంలో ఉన్న అవయవాలు ఎప్పుడు ఎలాగ పనిచేయడం మానేస్తే మీకు తెలియదు. ఈవేళ మీరు అనుకోవచ్చు నేను చాలా బాగున్నానని. ఇన్ అ డే స్టోరీ మారిపోవచ్చు. ఒక సెకండ్లో మీ పరిస్థితులు మారిపోవచ్చు. ఒక సెకండ్లో మీరు మంచం పట్టేస్తారు. పట్టిన తర్వాత అయ్యో ఏం తప్పు చేశాను అని అనుకునే దానికన్నా ముందే మారు మనసు పొందడం చాలా. దేవుడు అవకాశాలు ఇస్తాడు, దేవుడు వార్నింగ్స్ ఇస్తాడు, దేవుడు అనేకమైన ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా సందేశం తెలియజేస్తాడండి. అయ్యా ఇది విడిచిపెట్టు, అయ్యా తలంపులు విడిచిపెట్టు, అయ్యా పాపాన్ని విడిచిపెట్టు. బట్ వీ డోంట్ లీవ్. విడిచిపెట్టం. ఎందుకు? నేను పర్ఫెక్ట్. సో దేవుని విషయాల్లో మీరేదో దేవుడికి చేస్తున్నారని కాదు, కానీ చదవండి. తానే మనలను ప్రేమించి, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనల్ని ప్రేమించి, మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని కాదండి, దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు. ఎవరి పాపాలండి? అండ్ ఆన్ దిస్ క్రిస్మస్ డే, ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ రియలైజ్ వేర్ యు ఆర్. నేను పాపినని మీరు భావించండి. మీరు మారు మనసు పొందాలని తలంపు ఉన్నట్టయితే ముందు మీరు ఎక్కడున్నారో మీరు తెలుసుకోవాలండి. నాలో ఏ తప్పులు ఉన్నాయి, నాలో ఏ పాపం ఉంది, నాలో అహంకారం ఉందా? అయ్యా నన్ను క్షమించు. అయ్యా నేను ఎవరినన్నా కించపరిచానా? నన్ను క్షమించు. అయ్యా నేను ఎక్కడన్నా అబద్ధాలు ఆడానా? నన్ను క్షమించు. నేను ఎవరినన్నా అవమానించానా? నన్ను క్షమించు. నేను నాది కానిది నేను ఎక్కడన్నా దోచుకున్నానా? నన్ను క్షమించు. యు హ్యావ్ టు ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. అయ్యా పాపినైనా నన్ను, మరి వాక్యం ఏం చెప్తుందండి? పాపినైనా మనలు కొరకు. ఎవరి కొరకండి? ఫర్ అస్. చదవండి. మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ఏముందండి? దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే పాపినైనా నన్ను రక్షించడానికి. రిమెంబర్ దట్. ఆయన రావాల్సిన పని లేదండి. హీ కెన్ స్టిల్ కంటిన్యూ లైక్ దట్. ఆయన వచ్చాడు, మార్గం చూపించాడు. నేను ఎలాగున్నాను, మీరు అలాగుండండి. నేను వచ్చాను, అప్పటి వరకు ఏ విధి విధానాలు అయితే ఉన్నాయో అవేమీ కాదు. ఐఎమ్ అ సేవియర్ ఫర్ ఎవ్రీబడి. నేను అందరికీ రక్షకుణ్ణి. నేను అందరి కొరకు నేను ఉన్నవాడిని. ఆ వర్గానికి, ఆ యోధా వర్గానికి, ఆ ఇశ్రాయేల్ వర్గానికే కాదు, కానీ ఆ దినపు నుంచి యూదులని లేదు, గ్రీకు వాడిని లేదు, రోమీడని లేదు, ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. And he came to save us. మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. రోమీలు 5:8 చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఆయన ప్రేమను ఎప్పుడు వెల్లడిపరిచాడంటేనండి, చదవండి. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, మనము ఇంకను పాపులుగా ఉండగానే, స్టిల్ వి ఆర్ లివింగ్ ఇన్ సిన్.
ఇంకనూ పాపులుగా ఉంటుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు యేసు ప్రభువారు మీ గురించి, నా గురించి ఆ శిలువ మీద మరణము చెందాడండి. ఆ దినము ముందు వరకు బలి అర్పణలు ఉండేది. శ్రేష్టమైన అర్పణ దేవుడు అంగీకరించేవాడు. ఒక పని చేయాలంటే అర్పణించేవారు. ఎందుకు? దేవుడా, ఈ పనిలో నేను ముందుకెళ్ళాలంటే వెళ్ళకూడదు అన్నది ఆ బలి అర్పణ మీద ఆధారపడి ఉండేది అనమాట. ఆ బలి అర్పణని దేవుడు స్వీకరిస్తే ఈ పని చేస్తాం. దేవుడు దీవించాడా? బలి అర్పణ. పని ఏదన్నా చేయాలా? బలి అర్పణ. కృతజ్ఞత, బలి అర్పణ. ప్రతి దానికి బలి 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 ఉండేదండి. బట్ దెన్ యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ఆ శ్రేష్టమైన ఆ బలి ఆ శిలువ మీద మరణించు. ఆయన పుట్టిక నుంచి ఆయన చివరి దినం వరకు పాపము ఎరగని ఏకైక వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు వారండి. దేవునికి స్తోత్రం. హీ ఈజ్ సచ్ అ ప్యూర్ సోల్. ఎంత పరిశుద్ధంగా జీవించాడంటేనండి, పరిశుద్ధమైన వ్యక్తి అని మాట రాయబడ్డదంటే అది కేవలం ఆయనకే. పరిశుద్ధమైన గ్రంథం అని రాయబడ్డదంటే కేవలం మన బైబిల్కే. దట్ ఈస్ హౌ హోలీ ఈస్. అంత పరిశుద్ధంగా జీవించాడండి. ఎవరి గురించి అండి? మన పాపాల గురించి. ఎందుకు? ఆయన ఆ శిలువ మీద ఆ పరిశుద్ధ రక్తాన్ని చెందించి, ఆ రక్తము చెందిన తర్వాత ఆ దినం నుంచి బలి అర్పణలు అన్నవి లేనే లేవు. వాట్ అ గ్రేట్ గాడ్. ఎంత గొప్ప దేవుడు అండి. నా గురించి, మన గురించి లోకానికి వచ్చి మన గురించి ఆయన శిలువ మీద అట్టి రీతిలో మరణించారండి. ఎంత ప్రేమ లేకపోతే ఆయన పని చేస్తాడండి. మీరున్నారు, కొన్నిసార్లు తల్లులు భోజనం తయారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వంట ఎస్టిమేషన్ రాంగ్ అవుతుంది. కొంచెం అన్నం తక్కువ అనడం, కూర తక్కువ అనడం అవుతుంది. ఆ రోజు వచ్చి పిల్లలు భోజనం చేసేస్తారు శుభ్రంగా, మా అమ్మ చాలా బాగుండిందని. కానీ రైస్ చాలదు. వెంటనే తల్లి ఏమంటుంది? నేను తినేసానులే, లేదా నేను నిండుగా ఉన్నానులే, మీరు పూర్తి చేసేయండి నా గురించి. మీరు ఏం చేస్తుందండి ఆ తల్లి? ప్రేమని ఎవరి పట్ల? పిల్లల పట్ల, కుటుంబం పట్ల, భర్త పట్ల. వాళ్ళు బాగా తింటే చాలు, వాళ్ళు ఆనందంగా తింటే చాలు, వాళ్ళు కడుపు నిండుగా తింటే చాలు. యూ ఫీల్ సో హ్యాపీ. నేను నా కుటుంబం గురించి ఇవాళ త్యాగం చేశాను, నా కుటుంబం గురించి త్యాగం చేశాను, నాకు తినాలనున్నా లేదు, సరిపోయింది. ఆ చిన్న త్యాగానికి మీరు చాలా గర్విస్తారు. నేను ఇవాళ చాలా త్యాగం చేశానని. ప్రభువారు రక్తము చిందించి శిలువ మీద మరణించారంటే ఎంత గొప్ప త్యాగం అండి అది. వాట్ అ గ్రేట్ సాక్రిఫైస్, వాట్ అ గ్రేట్ లవ్. ఎంత ప్రేమ లేకపోతే అటువంటి త్యాగమైనా చేస్తారండి. ఎఫెసీలు 3:15-19 చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. చాలా జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవుడని మీరు పిలుచుకునే అర్హత మీకు ఎప్పుడు వస్తుందంటే విశ్వాసంలో మీరు బలంగా ఉన్నప్పుడు. విశ్వాసం అంటే ఏంటండి? కంటికి కనబడదు, చెవికి వినపడదు, ఊహకి అతీతంగా ఉంటాయి మీ కార్యాలు. అండ్ హౌ గాడ్ బ్లెస్సెస్. కొన్నిసార్లు కొందరి కుటుంబాలని, కొందరు వ్యక్తుల్ని కూర్చొని ఆలోచిస్తే వాళ్ళ జీవితంలో కల్లో కూడా ఊహించుండరు నా జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతాయి. నేను చెప్పుకుంటూ పోతే ఐ కెన్ టెల్ సో మెనీ టెస్టిమనీస్. అనేకమైన సాక్ష్యాలు నేను చెప్పగలను. మొన్నటి దినాన నేను మా ఆవిడ ఒక కొట్టుకు వెళ్ళాం. ఆ కొట్టుకు వెళ్ళినప్పుడు ఆ కొట్టులో ఉన్నాం, ఏవో సామాన్లు కొనడానికి వెళ్ళాం. మా ఆవిడకి నేను అన్నాను, మన చర్చిలో పలానా సభ్యుడు ఇక్కడే పనిచేసేవాడు. మా ఆవిడ నిజమా అన్నది. ఐ సెడ్ ఎస్, ఇవాళ ఎక్కడున్నాడు. అండ్ షీ డిడ్ంట్ బిలీవ్. ఆ కొట్టి యజమాని కూడా మా మాట వింటూ దేవుడు చాలా దీవించాడండి ఆ వ్యక్తిని, ఇవాళ చాలా మంచి స్టాండర్డ్లో ఉన్నాడండి, మంచి స్థితిలో ఉన్నాడని సాక్ష్యం చెప్తూ, అండ్ హీ సెడ్ మంచి స్థానంలో ఉన్నాడు. ఆ స్థానంలో ఉండడానికి కారణం ఎవరండి? గాడ్.
అనేకమైన సాక్ష్యాలు. ఐ కెన్ టెల్ ఇలా ఒక్కొక్క లైన్ నుంచి నేను చెప్పగలనండి. సో మెనీ టెస్టిమనీస్ ఆర్ దేర్. సామాన్యమైన కుటుంబాలు కల్లో కూడా ఊహించుండరు వాళ్ళ పిల్లలు ఆ స్థితిలోకి వెళ్తారని. బట్ గాడ్ బ్లెస్ దెమ్. దేవుడు ఆ స్థానంలో పెట్టాడండి. ఎంత ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు మన పట్ల. ఎంతమందికి ఆ భావన ఉంది, దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని, దేవుడు నన్ను ఈ స్థానంలో పెట్టాడని, దేవుడు నన్ను సజీవులుగా పెట్టాడని. ఇక్కడ అనేక మంది ఇక్కడ కూర్చున్నోళ్ళు కూర్చుంటారో లేదో కూడా మీకు తెలియదండి. ఇంకా ఈ నెలతో నా ప్రాణం అయిపోద్దేమో, కొందరు అనుకొని ఉండుంటారు నా భర్త ఇంకా ఈ నెలతో అయిపోద్దేమో, నా భార్య ఇంకా అయిపోతుందేమో. బట్ స్టిల్ ఎవ్రీబడి ఈజ్ అలైవ్. బ్రతికున్నారు, సజీవంగా ఉన్నారు, దేవుని ఆలయంలో వచ్చి కూర్చొని ఉన్నారు. ఎస్ సో మెనీ టెస్టిమనీస్. ఒకటి కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఐ కెన్ టెల్. సన్యాసరావు గారు ఉన్నారు, యాక్సిడెంట్ అయింది, ఆటో లారీ గుద్దేసింది, శ్రీకాకుళం దగ్గర ఆయన ఆటోలో పడి ఉన్నాడు. ఒక పూటలో మళ్ళీ బాగా అయిపోయి వెనక్కి వచ్చేసారు. సో మెనీ శంకర్ ఏం పరిస్థితిలో ఉన్నవాడు, అలాంటి వ్యక్తి వాళ్ళ మెట్లెక్కి గుడికి వస్తున్నాడు. సో మెనీ ఏమవుతుంది అనుకుంటే దేవుడు ఏం చేశాడండి, నేను మీతో ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడు కొనకడు, నిద్రపోడు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, అవర్ గాడ్ ఈజ్ సచ్ అ లవింగ్ గాడ్. ఎంత కృతజ్ఞతతో మీరున్నారు, ఎంత తగ్గించుకొని మీరున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తే ఇవాళ మీకు అహంకారాలు వస్తున్నాయా, మీ గతాన్ని మర్చిపోద్దండి, మీ ప్రారంభ దినాలు మర్చిపోద్దు. ఆ పేద దినాలు, ఆ కమలిల్లు, ఆ భోజనము లేని దినాలు, డోంట్ ఫర్గెట్. ఆల్వేస్ డూ ద బెస్ట్. అయ్యా వందనాలయ్యా, నన్ను ఇవాళ ఈ స్థితిలో నీ ప్రేమని నా పట్ల చూపించినందుకు వందనాలయ్యా. పూర్తి చేయండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, ఆయన ఆత్మ వలన మీరు బలపరచులాగున క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. విశ్వాసము ద్వారా ఏం ఉండాలండి? యు షుడ్ హ్యావ్ ఫెయిత్. ఎస్, నా జీవితంలో ఇది జరుగుతుంది, ఎస్ నా పిల్లల జీవితంలో ఇది జరుగుతుంది. నా గొప్పతనము కాదు, దేవుడు నాకు చూపించాడు, దేవుడు అది చేస్తాడు. దేవుడు నా జీవితంలో ఈ కార్యము తప్పనిసరిగా చేస్తాడు. ఎందుకంటే ఇది నేను నా గురించి ఆశించడం లేదు, నా ప్రతి ఘనతలో దేవుని నామాన్ని నేను కనపరుస్తాను. యూ హ్యావ్ టు టెల్ ద టెస్టిమనీ. ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి, అయ్యా మీరు ఎలాగున్నారు ఈ స్థితిలో? టాలెంట్ అండి, నా చదువులండి, మా తల్లిదండ్రులండి. ఏమని చెప్పాలండి మీరు? దేవుని కృప చేతనే ఈవేళ నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. మంచి స్థితిలో ఉన్నాను. బాగున్నారా? దేవుని కృప వలన బాగున్నానండి. బయటికి వెళ్తున్నారా? మళ్ళీ ఇంటికి వస్తున్నారా? క్షేమంగా ఎలాగ రాగలుగుతున్నారండి? దేవుని కృప ఉన్నది కాబట్టే. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. అట్ ద సేమ్ టైం తగ్గించుకుంటూ ఉండాలండి. దేవుడు ఎంత సాక్రిఫైస్ చేశాడు, ఆయన ప్రేమని ఎలాగ కనపరిచాడు. 1 యోహాను 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి. చాలా జాగ్రత్తగా గమనించండి. మనము ఎవరి ద్వారా జీవించినట్టు? హౌ డు యూ సే? ఎలాగ చెప్పగలరు ఇది? ద బెస్ట్ ఎగ్జాంపుల్ మోషే గారు. ఎవరి ద్వారా జీవించాడండి ఆయన? ప్రభు చేత జీవించాడు. ఎందుకు? ప్రతి నిర్ణయం తీసుకోవాలంటే రాజు ఏదో చెప్పాడు, బాబు ఒకసారి ఉండని వెళ్ళి ప్రార్థన చేసేవాడు, దేవుణ్ణి అడిగేవాడు, మళ్ళీ వచ్చి ఆ పని చేసేవాడు. ఆ ఇశ్రాయేలీల జనాంగాన్ని అంతా పట్టుకుంటూ వచ్చాడండి. వెనకాతనేమో సైన్యం వచ్చేస్తుందండి. ప్రజలు అడుగుతారు, ఏందయ్యా నువ్వు మమ్మల్ని చంపడానికా నువ్వు ఇక్కడికి తెచ్చావు? సొంత నిర్ణయాలు మళ్ళీ ఏం తీసుకోలేదండి. మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తాడు. మోషే గారు నడిచిన ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఆయన చరిత్రను చూస్తే, హీ లివ్ ద లైఫ్ దట్ గాడ్ వాంటెడ్ టు. దేవుడు ఏమైతే ఆయనకి చెప్పాడో, దేవుడు ఏమైతే నిర్ణయించాడో, దేవుడు ఏమైతే ఆశించాడో ఆ జీవితాన్ని ఆయన జీవించాడు.
నోవా గారు ఆయన జీవితం ఆయన జీవించలేదండి. దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ వాడ కట్టాడండి. హీ లివ్డ్ ద డ్రీమ్స్ ఆఫ్ గాడ్. దేవుని కలలో ఆశయాల్ని ఆయన ద్వారా జీవించాడు. అబ్రహాము గారు ఆయన జీవితం ఆయన జీవించలేదండి. హీ వాజ్ లెడ్ బై గాడ్. విశ్వాసులకు తండ్రి అని ఉట్టిన అనబడలేదండి. ఆయన దేవుడు ఏమి చెప్పాడో అది చేశాడు. ఇవాళ మీ లైఫ్ గురించి ఆలోచించండి. ఆర్ యు లివింగ్ అ లైఫ్ దట్ గాడ్ వాంటెడ్? దేవుడు ఏమి మీ నుంచి చేయాలని ఆశిస్తున్నాడో ఆ జీవితాన్ని మీరు జీవిస్తున్నారా? వాళ్ళు గొప్పగా ఎందుకు ఉన్నారంటేనండి, వాళ్ళు జీవితము ద్వారా దేవుణ్ణి కనపరిచారు, దేవుని కార్యాలు చేశారు, దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు మాట్లాడారండి. ఎస్తేర్ గారికి గొప్ప అందాన్ని ఇచ్చాడు దేవుడు. బట్ షీ వాజ్ నోబడీ. కానీ ఆమెకున్న అందము రాణి స్టేజ్ వరకు పట్టుకెళ్ళింది. కానీ రాణికి వెళ్ళిన తర్వాత నేను అందగర్తిని కాబట్టి నేను ఈవేళ ఒక్కడున్నానని ఏమి ఆవిడ భుజాలు ఎగరేసుకోలేదండి. ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయుల కొరకు ఆమె నిలబడ్డాది. దట్ ఈస్ వై దేవుడు ఆమెను ఎక్కడ పట్టుకెళ్ళాడండి? రాణి చోటుకి పట్టుకెళ్ళాడు. ఆవిడ అందాన్ని బట్టి పట్టుకెళ్ళలేదు. అందాన్ని ఆ టైంకి దేవుడు వాడుకున్నాడు. కానీ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ, ఇట్ ఈస్ బికాస్ ఫర్ ద ఇజ్రాయేలీల గురించి ఆవిడ నిలబడ్డాదండి. సమూయేలు గారు పుట్టుకే ప్రత్యేకత. హీ లివ్డ్ నాట్ హిజ్ లైఫ్. ఆయన జీవితం ఆయన జీవించలేదండి. హీ లివ్ ద లైఫ్ దట్ గాడ్ డిసైడెడ్. మీ ద్వారా ఎంతమందికి ఉపకారం జరుగుతుంది? మీ ద్వారా ఎంతమంది క్రైస్తత్వంలోనికి వస్తున్నారు? మీరు సువార్త చెప్పమని నేను అంటం లేదు. మీ సాక్ష్యం చాలండి, మీ జీవితం చాలండి. మిమ్మల్ని చూడగానే ఒక వ్యక్తికి తెలియాలి, వీళ్ళు ఇవాళ ఇంత ఆశీర్వాదంలో ఎలాగున్నారు, ఎలాగుండేవారు, ఎలాంటి బ్రతుకులు ఉండేవి, ఎలాంటి ఇంట్లో ఉండేవారు, హౌ ఆర్ దే బ్లెస్డ్ టుడే సో మచ్ అంటే మీరేం చెప్పాలి? దేవుని వలన నేను నా రక్షకుని అంగీకరించానండి, నేను నా పాపాలు ఒప్పుకున్నానండి, నేను పాపినని ప్రతి వారం వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానండి, అందుకే దేవుడు నన్ను అంచులంచులుగా దీవిస్తున్నాడు. అండ్ గాడ్ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ మోర్. దేవుడు ఇంకా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాలి? ఫర్ వాట్ షుడ్ గాడ్ బ్లెస్ యూ? తలంపులన్నీ, మీ ధనాన్ని, మీ బంగారాన్ని, మీ ఆస్తుల్ని, ఎవ్రీథింగ్ యూ లీవ్ హియర్. కానీ మనిషి దేని గురించి పరిగెడుతున్నాడండి? ఫర్ దిస్. శాశ్వతమా? అశాశ్వతమైన దాని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అశాశ్వతమైన ఒక దీవెన పొందలేదని మీరు బాధపడుతున్నారు. మీకు కానిది దాని గురించి మీరు బాధపడుతున్నారు. నిజ రక్షణ గురించి ఎంతమంది తపన పడుతున్నారండి? అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, అయ్యా నా ప్రతి దీవెనలో ఐ విల్ లివ్ ఫర్ గాడ్, నేను దేవుని కొరకు ఈ కార్యాలు చేస్తాను, సంఘం కొరకు నేను ఈ కార్యాలు చేస్తాను, నాట్ దట్ దేవుడు నన్ను దీవిస్తే నేను చేస్తాను కాదు, చెయ్యాలని ఆశ నాకు ఉంది. వెంటనే దేవుడు ఏం చేస్తాడండి? ద్వారాలని గాడ్ విల్ ఓపెన్ డోర్స్. ఇక్కడ ఒక ప్రశ్న, వై షుడ్ గాడ్ బ్లెస్ యూ? దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాలండి? లైఫ్ సైకిల్ ఏముందండి? పిల్లలకి అంటారు, వాళ్ళు ఇంకా కంటారు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారండి. మా నాన్నగారు నాకు ఎంతవరకు తెలుసు, మా నాన్నగారి వరకు తెలుసు, మా తాతయ్య గారి వరకు నాకు తెలుసు. మా తాతయ్య గారు ముందెవరు నాకు ఐ డోంట్ నో. ఆయన ఎంత గొప్పగా జీవించారో, గొప్పగా జీవించలేదా ఐ డోంట్ నో. ఒక 2 తరాల వరకు మనకి తెలుస్తుంది. 3వ తరం ఫోటోల్లో చూడమే, అంతకు మించి ఏమున్నది అక్కడ. వాట్ డిడ్ యూ డూ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్? మా తాతది, మా మామ్మది, ఆ రోజుల్లో మేము రాజులు అని చెప్పుకునే దానికన్నా దేవుని కొరకు మీరు ఏం చేశారండి? వాట్ ఈస్ ఇట్ యూ డిడ్? 2024 సంవత్సరం అయిపోతుందండి. వాట్ ఈస్ దట్ యూ డిడ్ ఫర్ గాడ్? సువార్తని ఎలాగ ప్రకటించారు? ఎవరికైనా ప్రకటించారా సువార్తని? ఎవరికైనా దేవుని గురించి చెప్పారా? మీ జీవితం చూసి ఎవరైనా అంటున్నారా నా కుటుంబం కూడా ఇలా ఉంటే బాగుంటుందని? దేవుని సాక్ష్యాన్ని కనపరుస్తున్నారా? హౌ ఆర్ యూ యూస్ఫుల్ టు గాడ్?
దేవుని కొరకు ఉపయోగపడే యంత్రముగా మీరు ఎలాగున్నారండి? మీకు చెప్తున్నానండి, నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు సిబిఎం యూపీ స్కూల్లోని చర్చ్ మేము నడిపించినప్పుడు ముందు అది స్కూల్ రూమ్స్గా ఉండేది. ప్రతి శనివారము నేను స్కూల్కి వెళ్ళి బెంచీలన్నీ సర్దివ్వాళ్ళమి, ఆ మధ్యలో ఉన్న పార్టీషన్స్ పక్కన పెట్టివ్వాళ్ళమి. అండ్ నేను మాట్లాడుతుంది వెన్ ఐ వాజ్ స్మాల్, నేను 10వ క్లాసులో చదువుతున్నప్పుడు నేను చేసిన పనులు. బెంచీలు సర్దివ్వాళ్ళమి, ఆ హాల్ అంతా తుడిసివ్వాళ్ళమి, మొత్తం చర్చ్ సెటప్ చేసి ఇవ్వాలమండి. ఎవ్రీథింగ్. ఉటినే పోయిందా? పోలేదండి. ఈవేళ నేనేమై ఉన్నాను, దేవుని కృప చేతన నేను ఈవేళ ఎలాగా ఉన్నాను. బట్ ఐ డిడ్ మై వర్క్. నమ్మకంగా పనిచేశాను. ఇవాళ మన యవనస్తులు వాణి గారు, చిన్న షారోన్ గారు, రోజీ గారు, రాణి గారు, యూత్ అంటే నలుగురే. ఎంత కష్టపడేవారంటేనండి వాళ్ళు. పెయింటర్ సాలే, పెయింట్ గోడ వేయడం ఉండదు, గోడకి పెయింట్ బ్రష్ కాదు అది, ఎందుకంటే అవి రాతి గోడలు రంగుతో చుట్టి ఇలాగ. బట్ ఇఫ్ ఐ లుక్ ఎట్ దేర్ లైఫ్ టుడే, వాణి గారు ఇవాళ కొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. షీ స్టాండింగ్ స్ట్రాంగ్. షారోన్ గారు, షీస్ లివింగ్ అ గుడ్ లైఫ్. మంచి కుటుంబాన్ని, మంచి పిల్లల్ని దేవుడిచ్చాడు. షీస్ లివింగ్ అ డిగ్నిఫైడ్ లైఫ్. రాణి గారు లివింగ్ అ డిగ్నిఫైడ్ లైఫ్. రోజీ గారు చక్కగా జీవిస్తున్నారు. ఈ వాళ్ళు ఏమి కాదు, వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఏమి కాదండి. ఆల్ దట్ దే డిడ్ ఇస్ సంఘం కొరకు నమ్మకంగా అప్పుడు పనిచేశాడు. ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఏంటి అయిపోతుందని పరిస్థితులు వచ్చాయి వాళ్ళందరికీ. అన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడండి? నిలబెట్టి ఒక మంచి స్థానంలో దేవుని కొరకు నమ్మకంగా సేవ చేస్తేనండి, ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. దేవుడు తప్పక దీవిస్తాడు. మన సండే స్కూల్ టీచర్లుగా చేసిన ప్రతి టీచర్ని దేవుడు దీవించాడండి. ప్రతి స్వార్థికుల్ని దేవుడు దీవించాడండి. ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాడండి. అది వాళ్ళ తెలివితేటలు కాదు, వాళ్ళ మేధస్ కాదు, నథింగ్ ఎట్ ఆల్. ఇవాళ వాళ్ళ పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళు చేసిన పరిచర్య, వాళ్ళ ప్రార్థన, ఆ బహుమతిని పిల్లలు ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారండి. కానీ విచారకరం, మీరు చేసిన సేవ మీ పిల్లలు చేస్తున్నారా? ఈవేళ మీరు చేసిన సేవ మీ పిల్లలు ఇలా సంఘంలో ఉండి అలా పరిగెడుతున్నారా? మీరు చేసిన సేవ, తఫన, ప్రార్థన మీ పిల్లల్లో ఉందా? లేదే. వై? అన్నీ ఇస్తున్నారు, దేవుణ్ణి మీరు వాళ్ళకి ఇవ్వటం లేదండి. దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. ఇశ్రాయేలీలు కూడా ఒక సమస్య అక్కడే వస్తుంది. ఒక తరానికి వచ్చేసరికి ఆ తరానికి దేవుడు అంటే వాళ్ళకి తెలియదండి. దాన్ని బట్టి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటారండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ క్రిస్మస్ దినాన్న ఆ పొరపాటు మీరు నేను చేయకూడదండి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడండి. ఎలాగా? లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. గాబ్రియేల్ దూత. మీరు గాబ్రియేల్ దూత గురించి మీరు తెలుసుకోవాలి. పాత నిబంధనలో కూడా గాబ్రియేల్ దూత వస్తాడు. ఆయన కొత్త నిబంధనకు వచ్చేసరికి గాబ్రియేల్ దూత వచ్చి మరియమ్మ గారితో మాట్లాడతారు. నేను ఎప్పుడేమనుకుంటానంటే, ఈ దూత పని ఏంటండి? సందేశాలు ఇవ్వడమే. ఈయన చేసే పని ఏంటంటే, గాబ్రియేల్ దూత వెళ్ళి దేవుడిచ్చిన సందేశాలు. మరి పాత నిబంధనలో సృష్టి ఆరంభం తర్వాత ఆయన వెళ్ళి మాట్లాడాడు. ప్రభువారు వచ్చి టైం ముందు వచ్చి మాట్లాడాడు. విచ్ మీన్స్ ఆయన ఎప్పుడన్నా వచ్చి మాట్లాడగలరు. ఈ తరంలో ఎవరి దగ్గర కన్నా గాబ్రియేల్ దూత వెళ్ళి మాట్లాడాడు ఆయన? ఎవరన్నా సాక్ష్యాలు చెప్పారా? హీ వాజ్ దేర్ బిఫోర్. ఆదిలో వెళ్ళి మాట్లాడాడు ఆయన.
ప్రభువారు పుట్టినప్పుడు ఆ సందర్భంలో మళ్ళీ వెళ్ళి మాట్లాడాడు. మరి ఈ జనాంగంలో ఈ పరిస్థితిలో గాబ్రియేల్ దూత వచ్చాడా? ఈ మాటలు కానీ ఈ విషయాలు కానీ ఈ తలంపు కూడా ఎవరికి రాదు. వెన్ యు ప్రే, అయ్యా దేవా నన్ను వాడుకో అయ్యా, నా పిల్లల్ని వాడుకో అయ్యా. ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. మీరు మోకరించి ప్రార్థిస్తుంటే గాబ్రియేల్ దూత వచ్చి, అయ్యా అమ్మ ఇదిగో నీకు ఈ సందేశం. ఓ మై గాడ్, ఊహకి అతీతంగా ఉంటుందండి అది. ఐఎమ్ లైక్, యు ఇమాజిన్ మీరు మోకరించి ప్రార్థన చేస్తే గాబ్రియేల్ దూత వచ్చి మీతో మాట్లాడడం. వాట్ అ గ్రేట్ బ్లెస్సింగ్. కానీ ఆ పరిస్థితి ఉందా మనకి? ఉన్న చిన్నపాటి దీవెనలోనే దేవుడికి మీరు ఏం చేయట్లేదండి. చిన్నపాటి జీవితంలోనే దేవునికి నమ్మకంగా లేరండి. దేవుని ఆలయానికి రావడానికి ప్రాబ్లం, దేవుని వాక్యం వినడానికి ప్రాబ్లం, దేవునిలో ఉండడానికి ప్రాబ్లం. ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాబ్లం. కష్టం వస్తే మళ్ళీ ఎవరు కావాలి? కరెక్ట్గా తలగడ పక్కన బైబిల్ ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళండి ఫస్ట్ బైబిలే ఉంటుంది. మిగతా టైంలో బైబిల్ కూడా వాళ్ళ ఇంట్లో మీరు చూడండి. నో, డూ ఇట్ వెన్ ఇట్ ఈస్ రైట్ టైం టు డూ ఇట్. మీ దశమ భాగము ఎక్కడ ఇవ్వాలండి? మీరు ఎక్కడైతే ఆత్మీయ ఆహారం పొందుతున్నారో, ఎక్కడైతే మారు మనసు పొందారో ఆ ఆలయానికి తప్పకుండా మీ దశమ భాగాలు ఇవ్వాలండి. ఇలా కానీ మాట్లాడితే చాలామందికి ఇష్టం ఉండదు. నేను మాట్లాడుతుంది మీ కృతజ్ఞత కానుకలు, ప్రత్యేకత కానుకల గురించి మాట్లాడట్లేదు. మీ దశమ భాగము ఎంతమంది నమ్మకంగా మీ దశమ భాగాలు ఇస్తున్నారండి? హౌ మెనీ ఆఫ్ యూ? మీ దశమ భాగము మీది వడ్డీ 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 అయిపోయి ఒకేసారి ఎక్కడో కట్టేస్తారు మీరు ఆ డబ్బులన్నీ. ఆ వడ్డీ ఓడికో, ఆ హాస్పిటల్కో, అల్లుడికో వెళ్ళిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది ఒకేసారి ప్యాకేజ్ లాగా. నమ్మకంగా కానీ మీరు ఇచ్చినట్టయితే ఆ ఫలాన్ని మీరు ఇంకా చూస్తారు. మీ సమయము, నేను చాలా బిజీ అండి, ఉద్యోగంలో చాలా బిజీ. ఆ ఉద్యోగం లేనప్పుడు ఎంత ప్రార్థన చేశారండి ఆ ఉద్యోగం గురించి? ఎన్ని ఉపవాసాలు ఉన్నారండి? ఎన్ని ప్రార్థన చేశారు? దేవుడా నాకు ఈ ఉద్యోగం ఇయ్యని. ఉద్యోగం దేవుడు మీకు ఇచ్చింది దేవుడి నుంచి దూరం అవ్వమని కాదండి. ఆ ఉద్యోగం దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడంటే తద్వారా దేవునికి మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా. యూ డోంట్ హ్యావ్ టైం ఫర్ దాట్. ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉందా? వీ డోంట్ నో. ఏకాంత ప్రార్థన ఉందా? వీ డోంట్ నో. యూ డోంట్ ప్రే టు గాడ్. ప్రార్థన చేయము, కుటుంబ ప్రార్థన చేయము, ఏ కార్యాల్లో నమ్మకంగా ఉండము. మళ్ళీ ఏం ఆశిస్తున్నాం? దేవుడా నన్ను బహుగా నేను చెప్తున్నానండి, మీరు దేవుని గురించి ప్రార్థన చేయవలసిన పని లేదండి. నమ్మకంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆ స్థానంలో నమ్మకంగా దేవుని కార్యాలు చేయండి. వద్దన్నా వస్తాయండి, మీకు తలుపు తట్టి మరి వస్తాయండి. అండ్ దట్ ఈస్ హౌ గాడ్ విల్ బ్లెస్ us. దేవుని ప్రేమ అటువంటిదండి. ఎందుకంటే దేవుడు పాపినైన మనల్ని ప్రేమిస్తున్నాడండి. పూర్తి చేయండి అది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఇదే మీకు ఆనవాలు. ఈ ప్రేమ, క్రీస్తు ప్రేమ మనల్ని మారు మనసు స్థితిలోనికి పట్టుకెళ్ళాలండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్తవుడని మీరు చెప్పుకుంటున్న ఎడల వాడు నూతన సృష్టి. మీరందరూ ఏమైపోతారండి? యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. నూతనమైన సృష్టి. ఏంటయ్యా ఈయన ఎంత కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్. నేను ఎవరినండి? నూతనమైన సృష్టిని. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తము ఏమయ్యిందండి? దేవుని వల్ల.
ఎవ్రీథింగ్ ఎవరి వలన? మళ్ళీ దేవుని వలన. కుష్ఠరోగం వచ్చింది. ఆయన అనుకున్నాడు ఈ ప్రవక్త నా మీద బుర్ర మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాడు. ఆయన అంటాడు సింపుల్గా వెళ్ళి ములిగేసి వచ్చేయి అంటాడు. ఆయన శరీరం ఏమైందండి? ములగ్గానే నూతనమైందండి, నూతనంగా అయ్యిందండి. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారు, మీ విశ్వాసం డాక్టర్ మీద ఉంది, మీ విశ్వాసం మీరు వేసుకున్న మాత్ర మీద ఉందండి. పూర్ణ హృదయంతో విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మీ శరీరాన్ని ఇలాగా, డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్? మీరు నూతనమైన సృష్టి. ఎప్పుడు? క్రీస్తులో మీరు మారు మనసు అనుభవము మీలో. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దట్ రీబార్న్ ఎక్స్పీరియన్స్, ఆ మారు మనసు అనుభవం కానీ మీకు లేకపోతే ఎన్ని సంవత్సరాలు కావచ్చు, కృప వలన మీరు దేవుడు ఎప్పుడో మారుతాడని మీరు ఇలాగా అంటారు. బట్ ఏ రోజైతే మారు మనసు పొందుతామో, అయా పాపినైనా నన్ను క్షమించయ్యా, నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా, ద డే యూ డూ ఇట్, ఏ రోజైతే మీరు చేస్తారోనండి, మీరేమవుతారండి? నూతనమైన సృష్టి. యు ఆర్ అ న్యూ క్రియేషన్. మీ చేతులు 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయండి. ఇవాళ కూర్చొని ఆలోచించండి, ఆర్ యువర్ హ్యాండ్స్ హెల్ప్ఫుల్ టు ఎనీబడి? సంఘానికి ఆశీర్వాదకరంగా మీరు ఉన్నారా? మీ చేతులు బలంగా ఉంటేనే కదా మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆర్ యూ రియల్లీ దట్ ఇన్ దట్ స్టేట్? ఆ స్థితిలో మీరున్నారా? సమాజానికి, మీ బంధువులకి, పేదవారికి సహాయం చేసే స్థితిలో మీరున్నారా? ఆర్ యూ దేర్ టుడే? ఆర్ యూ దేర్? వీఆర్ నాట్ దేర్. ఎంతసేపు దేవుడా ఇయ్యు, దేవుడా ఇయ్యు, ఎక్కడ కావాలి, అక్కడ కావాలి, ఇది కావాలి. ఆల్వేస్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ లేదు. ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. దేవుడా దీవించు, దీవించు, దీవించు. దేవుడా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి. దేర్ ఇస్ అ జాయ్ ఆఫ్ గివింగ్. ఇవ్వడంలో ఏముంటుందండి? ఆనందం ఉంటుందండి. ఈ క్రిస్మస్ నెల వచ్చింది. మీ దగ్గర ఉన్న మీ వస్తువుల్లో, మీ వాడని వస్తువులు, వాడని బట్టలు అంటే మళ్ళీ పాడైపోయినవి కావు, శుభ్రంగా ఉన్నవి, గివ్ ఇట్ అవే. దేవుడు ఏమిస్తాడండి? మీ గృహాన్ని మళ్ళీ నింపుతాడు. గివ్ ఇట్ అవే. అనవసరమైన చెత్తంతా ఇంట్లో ఉంటుందండి. మా పిల్లల పనికి వస్తుంది, మా పిల్లల పనికి వస్తుంది, అది అవసరం, ఇది అవసరం, అలా దాచి 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 మీరు అమ్మ పెట్టదు, అడుగు తిన్నారు. వాస్తవానికి చివరికి వస్తువులు ఏమైపోతాయి? పాడైపోతాయి. ఓ పాడైపోయిందా? అప్పుడు జస్ట్ గివ్ ఇట్, హెల్ప్ సంబడి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడా? హెల్ప్ సంబడి. మీ ద్వారా ఎవరికైనా సహాయం కలుగుతుందా? హెల్ప్ సంబడి. తద్వారా ఏమవుతుందండి? సువార్తని ప్రకటించడానికి మీకు ఒక అవకాశం అక్కడ దొరుకుతుంది. మిషనరీస్ భారతదేశం వచ్చినప్పుడు అండి, చాలామంది దేవుని ఎరగని వారికి మిషనరీస్ అంటే కోపం. ఎందుకంటే మిషనరీస్ భారతదేశం వచ్చినప్పుడు అంటరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి, అయ్యా నేను మీతో ఉన్నాను, సహాయం చేసేవారు. ఆ సహాయం పొందిన తర్వాత నన్ను ప్రేమించడానికి ఒక వ్యక్తి, ఒక దొర వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు, నేను ఇలాగ చేస్తున్నానంటే నేను క్రీస్తుని పొందాను కాబట్టి నేను ఈ పనులు చేస్తున్నాను, మీరు కూడా అది చెయ్యండి. అలాగ సువార్త భారతదేశంలో ఎక్కువ అవ్వుకుంటూ వచ్చిందండి. హౌ ఆర్ యూ స్ప్రెడ్డింగ్ ద గాస్పల్? సువార్తని ఎలాగ ప్రకటిస్తున్నారు ప్రశ్నించుకోండి. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదవండి. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక, నేను వాటికి నిత్య జీవము ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఆహా, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడు నా చేతిలో నుంచి తీసుకోలేడు. ఇవాళ మనం ఇంత పోరాటం అంతా దేనికంటేనండి? ఆ నిత్య జీవము కొరకే. ఈ లోకంలో మీరు ఎంత పరిగెట్టినా ప్రయాసే, కానీ ఇదంతా ఒక దినాన్ని ఎక్కడికి వెళ్తుందంటే, బాగా జీవిస్తే, దేవునికి ఇష్టలుగా ఉంటే ఆ నిత్య జీవానికి మీరు వెళ్తారు. చివరిగా ఈ వాక్యం చదివి మనం ముగించుకుందామండి. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. మన ఎడల దేవునికున్న ప్రేమను, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై, మనము ఎరిగిన వారమై. చాలా జాగ్రత్తగా గమనించండి, మరొకసారి చెప్తున్నాను.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించారండి, మీరు నేను రక్షింపబడాలని. ఆ సందర్భంలోనే చదువుతున్న ఈ వాక్యం మళ్ళీ ముందు నుంచి చదవండి. మన ఎడల దేవునికున్న ప్రేమను, మన ఎడల దేవునికున్న ప్రేమయం మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండేవాడు, ప్రేమయందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్, ప్రేమ అనేది మీలో లేకపోతేనండి మీకు దేవుడికి సంబంధము లేనే లేదు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన గురించి ఆ శిలువ మీద మరణించారు. ఆయన పుట్టుక చాలా పవిత్రం, ఆయన మరణం కూడా చాలా పవిత్రము. ఎంత పవిత్రమైన జీవితము, మన పాపాలని మనము పాపినైనా నన్ను రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షణ తెలుసుకొని ఈ క్రిస్మస్ మాసంలో నిజ రక్షకుని తెలుసుకొని మారు మనసు పొంది ఆయన ఏ ప్రేమ అయితే చూపించడానికి వచ్చాడో ఆ ప్రేమని పంచేవారుగా మనం కూడా ఉండాలండి. ప్రార్థన చేసుకుందాం. హల్దియా 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 హల్దియా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. ఇంత గొప్ప క్రిస్మస్ మాసంలో ఆరాధనలో పాల్గొని మీ వాక్యము అర్థమయ్యే భాషలో వినే కృప అవకాశము మా అందరికీ ఇచ్చినందుకు వందనాలయ్యా. వాక్యం విన్న మేము తండ్రి మీ ప్రేమని కనపరిచేవారుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. ఎంత ప్రేమతో మీరు ఈ లోకానికి వచ్చారు, మేము రక్షింపబడాలని మీరు వచ్చారు. మా పాపాల నుంచి మమ్మల్ని విముక్తి చెందడానికి ఈ లోకానికి వచ్చారు తండ్రి. ఆ ప్రేమని మేము ఎరిగి ఆ ప్రేమని పంచేవారుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మాలో ఎటువంటి అహంకారము, గర్వము, ఎటువంటి పాపమున్నా తండ్రి తీసివేయండి తండ్రి. మారు మనసు పొంది మీతో నడిచే కృపా భాగ్యము మాకు దయచేయండి తండ్రి. తెలుసో తెలియక ఎటువంటి తప్పుదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు మీ కొరకు ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఒక సాక్షిగా జీవించే కృపా భాగ్యము అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.